నీళ్ళ దోశలు చేద్దామండి ఫ్రెండ్స్. నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం ఇవి మిక్సీ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మెత్తగా వెన్నలాగా మిక్సీ పెట్టేసుకున్నామండి. మిక్సీ పెట్టేసాను. ఇలా ఉండాలి, అస్సలు పెద్దగా రాకూడదు, అసలు మెత్తగా రావాలి. నీళ్ళ దోశలకి నీళ్ళు ఇలా వేసుకొని పెట్టుకోండి, బాగా పల్చగా రావాలి. పిండి ఇలా రావాలి ఫ్రెండ్స్. బౌల్కి ఇలా కనిపి ఉడికి చాలిస్తే తగినంత ఉప్పు, వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి పెనాన్ని వేడి చేసుకొని వేసేయడం. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి. ఇలా ఏదైనా మూత వచ్చినట్టు ఉంచుకోవాలి. ఆవిడికి పైనంతా మగ్గిపోతుంది. రెడీ అయిపోయింది. కర్ణాటక సైడ్ ఎక్కువగా చేస్తారు నీళ్ళ దోశలు. నీరు దోశ అంటారు. బాగుంటాయి టేస్ట్. ఓన్లీ బియ్యంతో చేసుకోవాలంతా బాగుంటాయి. రైస్ తోటి అలా చేసింది. నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకుంది. మార్నింగ్ మిక్స్ చేసి చట్నీ దోశ, సాంబార్ దోశ ఇలా అన్న తినచ్చు. చికెన్లోకి, ఫిష్లోకి, మటన్లోకి సంగలా చేసుకుని తింటే బాగుంటాయి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. టేస్ట్ సూపర్ వస్తాయి. బాయ్.